హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. కర్ణాటక స్పెషల్ కెంపు చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ చట్నీ ఎండు మిరపకాయలతో చేస్తారు కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా అస్సలు రావు. ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని ఎండు మిరపకాయలు నేను తక్కువ వేసాను, మీరు 15 నుంచి 20 దాకా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మంట ఆఫ్ చేసేయండి. కర్ణాటక వాళ్ళైతే బ్యాడిగా ఎండు మిరపకాయలు ఉంటాయి కదా, అవి వేస్తారు. అవి వేస్తే చట్నీ మంచి కలర్ఫుల్గా వచ్చింది, కారంగా కూడా ఉండదు. ఎండు మిరపకాయలలోనే పుటానీలు 1 కప్పు దాకా వేసుకుంటున్నాను. అలాగే వేయించిన పల్లీలు 1/2 కప్పు వేసుకుంటున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పచ్చి కొబ్బరి 1/2 కప్పు దాకా వేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి 1/2 కప్పు దాకా వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే పుదీనా 1/2 కప్పు దాకా వేసుకొని సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలాగా ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి ఇంకొక 3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ నీళ్ళను కూడా చట్నీలో వేసేయండి. చట్నీలో వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగా ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. ఇందాక ఎండుమిరపకాయలు ఫ్రై చేసిన కడాయి ఉంటుంది కదా, అదే పెట్టేశాను. దీనిలోనే 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని తాలింపు దినుసులు, అలాగే ఒక 2-3 ఎంఎల్ కరివేపాకు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తాలింపుని దోరగా వేయించుకోవాలి. తాలింపుని దోరగా వేయించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి ఈ తాలింపుని చట్నీలో వేసేసి ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. ఇవి ఎండుమిరపకాయలతో చేస్తాం కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి అస్సలు రావు, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.